వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్లాస్ యందు మనం పర్యావరణం సుస్థిరాభివృద్ధికి సంబంధించినంత వరకు చిత్తడి భూములు లేదా వెట్లాండ్స్ గురించి సమాచారాన్ని తెలుసుకుందాం. సో ముందు ఇక్కడ మనకి ఈ వెట్లాండ్ లేకపోతే చిత్తడి భూమి అనేటువంటి దానికి అర్థము మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఉదాహరణకి మనం వరి పండించే భూమి ఏదైతే ఉందో ప్యాడీ ఫీల్డ్ కూడా ఒక చిత్తడి నేల కింద భావిస్తాం. అలాగే మన ఊళ్ళల్లో ఉన్నటువంటి చెరువులు లేకపోతే కాలువలు కానీ సో వీటిని కూడా మనం చిత్తడి నేల లేదా చిత్తడి భూములుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చిత్తడి భూమి అంటే సో ఇట్ మస్ట్ హ్యావ్ వాటర్ త్రూఅవుట్ ది ఇయర్. అంటే సంవత్సరం పొడవునా కూడా నీరు అనేది లేదా మాయిశ్చర్ అనేది తేమ అనేది ఆ ప్రాంతం వద్ద ఉండాలి. సో మోరోవర్ ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బిట్వీన్ టూ ఈకోసిస్టమ్స్. సో రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి ఒక జంక్షన్గా మనం భావించవచ్చు. సో ఉదాహరణకి మనం కనుక తీసుకున్నట్లయితే ఎస్చురీ లేకపోతే నదీ ముఖద్వారం కనుక తీసుకున్నట్లయితే ఎస్చురీ లేదా నదీ ముఖద్వారం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అనేవి చిత్తడి భూముల కిందకి రావడం జరుగుతుంది. ఉదాహరణకి వీటిని మ్యాంగ్రూవ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఈ నదీ ముఖద్వారం ఏదైతే ఉందో ఈ నదీ ముఖద్వారం ముఖ్యంగా మనకి ఒక నది అదేవిధంగా ఒక సముద్రము, నది అదేవిధంగా సముద్రం, ఈ రెండింటి మధ్య మనకి నదీ ముఖ ద్వారం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కలు అనేవి మడ మొక్కల కింద మనం తీసుకుంటాం. సో అదేవిధంగా ఏదైనా ఒక టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఒక భౌమ్య ఆవరణ వ్యవస్థ తీసుకున్నప్పుడు ఈ భౌమ్య ఆవరణ వ్యవస్థకి మరియు ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ తీసుకున్నప్పుడు జల ఆవరణ వ్యవస్థ తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య కూడా మనకి ప్రధానంగా చిత్తడి నేలలు అనేవి కనిపిస్తాయి. సో it is a intersection area between terrestrial ecosystem and aquatic ecosystem. సో కాబట్టి ఇక్కడ ఇది భూభాగమైనట్లయితే ఇది జనరల్గా జలభాగము. ఈ రెండు ప్రాంతాల మధ్యలో మనకి చిత్తడి భూములు అనేవి ఏర్పడడాన్ని గమనించాలి. సో కావున తీర ప్రాంతాల్లో కానీ అంటే కోస్టల్ రీజియన్స్ కానీ అదేవిధంగా ఇన్లాండ్ అనగానే మన భూభాగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇన్లాండ్ ఏరియాస్ కానీ అదేవిధంగా ఈ స్వాంప్ ఫారెస్ట్ అని పిలుస్తాం. సో ఉదాహరణకి మడ మొక్కలు గట్ట మ్యాంగ్రూవ్స్ కనుక తీసుకున్నట్లయితే స్వాంప్ ఫారెస్ట్ మార్షీ ఏరియా కింద మనం భావిస్తూ ఉంటాం. సో ఇవి జనరల్గా మార్షీ ల్యాండ్స్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అవి పంట పొలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, అంటే ఇక్కడ సహజంగా ఏర్పడినటువంటి చిత్తడి భూములు ఉంటాయి. అదేవిధంగా మ్యాన్మేడ్ చిత్తడి భూములు కూడా ఉంటాయి. మ్యాన్మేడ్ చిత్తడి భూములకు ఉదాహరణ తీసుకున్నట్లయితే మీరు ఉదాహరణకి ఏదైనా ఒక రిజర్వాయర్ తీసుకున్నా సరే మ్యాన్మేడ్ వెట్లాండ్ కిందకి వస్తుంది. లేకపోతే ఏదైనా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ తీసుకున్నా సరే అది కూడా మనకి ఈ మ్యాన్మేడ్ వెట్లాండ్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మానవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి చెరువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటన్నిటిని కూడా మనం చిత్తడి భూములు అని పిలుస్తాం. ఈ చిత్తడి భూముల యొక్క సంరక్షణ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ చిత్తడి భూముల్లో మనకి జీవ వైవిధ్యం అనేది బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ హైడ్రోఫైట్స్ అంటే జనరల్గా వీటిని మనం నీటి మొక్కలు అని పిలుస్తాం. రకరకాలైనటువంటి హైడ్రోఫైట్స్ అనేవి మనకి కనిపించటం జరుగుతుంది. సో కావున ఇక్కడ ఈ హైడ్రిక్ సాయిల్తో పాటు అంటే తేమతో ఉన్నటువంటి సాయిల్తో పాటు నేలతో పాటు మనకి ఆ ప్రాంతంలో హైడ్రోఫైట్స్ కూడా కలిగినటువంటి ప్రాంతాన్ని మనం ఈ చిత్తడి భూములుగా మనం పరిగణిస్తూ ఉంటాం. వీటిలో రకరకాలైనటువంటి జీవులను మనం పరిశీలించవచ్చు. సో కావున ఈ చిత్తడి భూములు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలోనూ కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో చిత్తడి భూములు ఉన్నాయి. అయితే ఈ చిత్తడి భూముల యొక్క సంరక్షణ కొరకు బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు ఈకోసిస్టమ్ల మధ్య మనకి ఈ చిత్తడి భూములు అనేవి కనిపిస్తాయి. ఉదాహరణకి చిత్తడి భూములు మనకి ఈకోటోన్కు కూడా ఉదాహరణ.
ఈకోటోన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ టూ ఈకోసిస్టమ్స్. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి ఒక పరివర్తన జోన్నే మనం ఈకోటోన్ అని పిలుస్తాం. సో అలాంటి ఈకోటోన్కి ఉదాహరణ ఈ చిత్తడి భూములుగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకి టెరిస్ట్రియల్ యొక్క లక్షణాలు, అదేవిధంగా ఆక్వాటిక్ యొక్క లక్షణాలు. సో ఈ ప్రాంతం వద్ద ఈ బురద నేలల్లో సో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా బురద ఉంటుంది. సో ఆ ప్రాంతంలో అంతా కూడా నీరంతా కూడా లాగింగ్ అయి ఉంటుంది. నీరంతా కూడా ప్రాంతం వద్ద సో నిల్వ ఉండటం అనేది జరుగుతుంది. అలాంటి భూముల్లో మనం చిత్తడి భూములు అని పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ప్రపంచంలో ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకి ప్రపంచంలో దాదాపుగా 2300 ఈ సైట్స్ని లేదా చిత్తడి భూముల్ని గుర్తించడం జరిగింది. సో దీని కొరకు మనకి ప్రపంచంలో 1971లో ఇరాన్ దేశంలో రామ్సార్ అనేటువంటి నగరం వద్ద రామ్సార్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. ఈ రామ్సార్ కన్వెన్షన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి భూములను గుర్తించి ఆ రామ్సార్ కన్వెన్షన్ లిస్ట్లో పేర్కొనటం జరిగింది. సో ఈ రామ్సార్ సదస్సు ఏదైతే ఉందో ఇది ఫిబ్రవరి 2, 1971 జరగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఫిబ్రవరి 2వ తారీఖున మనం వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం జరుపుకుంటా ఉన్నాం. 2021 థీమ్ అనేది వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీగా గుర్తుపెట్టుకోవాలి. వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ February 2. నెక్స్ట్ మరి రామ్సార్ సదస్సు జరిగింది. సో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇది అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1975 డిసెంబర్ 21గా గుర్తుపెట్టుకోవాలి. 1975 డిసెంబర్ 21న ఈ సదస్సు అనేది అమల్లోకి రావటం జరిగింది. అయితే మనకి ఈ రామ్సార్ కన్వెన్షన్లో 171 దేశాలు అనేవి పార్టీస్గా ఉన్నాయి. అలాగే ఇండియా అనేది 1981లో ఇండియా చేరడం జరిగింది. ఆ విధంగా ఇండియా నుండి దాదాపుగా ఇప్పుడు వరకు 2020 సంవత్సరం నాటికి దాదాపుగా మనకి 37 రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది. 37 చిత్తడి భూములను భారతదేశంలో గుర్తించడం జరిగింది. వాటి యొక్క కన్జర్వేషన్, వాటి యొక్క సంరక్షణ, ఆ జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ఆ నేలను కాపాడుకోవడం ముఖ్య ఉద్దేశం. అందువల్ల దాదాపుగా 37 చిత్తడి భూములను భారతదేశం నుంచి గుర్తించడం జరిగింది 2020 సంవత్సరం నాటికి. ఈవెన్ 2020లో కూడా 3 చిత్తడి భూములను 2020లో ఈ రామ్సార్ సైట్లోకి చేర్చడం జరిగింది భారతదేశం తరపు నుండి. సో ఇప్పుడు వరకైతే 37 రామ్సార్ సైట్లు అనేవి భారతదేశం తరపు నుంచి ఆ లిస్టులో ఉండటాన్ని గమనించాలి. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2300 వరకు ఈ చిత్తడి భూముల్ని గుర్తించడం జరిగింది. సో భారతదేశంలో 37 చిత్తడి భూముల్ని ఈ రామ్సార్ సైట్లోకి, ఈ రామ్సార్ కన్వెన్షన్లోకి చేర్చడం జరిగింది ఆ లిస్టులో. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ 37 చిత్తడి భూములు అనేవి భారతదేశ భూభాగంలో దాదాపుగా ఇవి 4.63% వరకు ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో చిత్తడి భూముల యొక్క శాతము 4.63%గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా బొలీవియా దేశంలో ఎక్కువ చిత్తడి భూముల ప్రాంతం ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా బొలీవియా దేశంలో ఎక్కువ చిత్తడి భూముల ప్రాంతం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా గమనించాలి. సో 171 దేశాలు అనేవి ఈ రామ్సార్ కన్వెన్షన్లో పార్టీస్గా ఉన్నాయి. అలాగే ఇండియా 1981లో చేరటం జరిగింది. అయితే భారతదేశం తరపు నుంచి ఈ రామ్సార్ కన్వెన్షన్ లిస్ట్లో చేరినటువంటి తొలి చిత్తడి భూములు 1 చిల్క, 2 కియో లాడియో. చిల్క సరస్సు ఒడిశా, కియో లాడియో లేకపోతే ఘనా పక్షుల సంరక్షణ కేంద్రం, లేకపోతే భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం లేదా కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 తొలిసారిగా చేరడం జరిగింది 1981 సంవత్సరంలో. అలాగే ఈ రామ్సార్ కన్వెన్షన్ లిస్టులో చేరినటువంటి చిత్తడి భూములు ఎక్కువగా ఏ దేశానికి సంబంధించినవని అడిగితే 1 బ్రిటన్గా గుర్తుపెట్టుకోవాలి. యూరోప్ ఖండంలో ఎక్కువగా చిత్తడి భూములని గుర్తించడం జరిగింది. ఆ యూరోప్ ఖండంలో భాగంగా ఈ బ్రిటన్లో జనరల్గా ఎక్కువ చిత్తడి భూములు అనేవి ఈ రామ్సార్ లిస్టులోకి చేరడం జరిగింది. దాని తర్వాత మెక్సికో 2వ స్థానంలో ఉంది. సో అదేవిధంగా భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 7 చిత్తడి భూములు కలిగి ఉంది. పంజాబ్ అనేది 6 చిత్తడి భూముల్ని కలిగి ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర ప్రాంతాల 3 లేదా 1 ఇలా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒకే ఒక
చిత్తడి భూమి ఈ రామ్సార్ కన్వెన్షన్లో చేరడం జరిగింది. అది కొల్లేరుగా గుర్తుపెట్టుకోవాలి. 2002లో ఈ కొల్లేరు సరస్సు ఈ రామ్సార్ లిస్టులో చేరడాన్ని మనం గమనించాలి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 37 చిత్తడి భూముల్లో అతిపెద్ద చిత్తడి భూమిగా పరిగణించబడేది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవాలి. అతి చిన్న స్మాలెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా రేణుకా లేక్ లేదా రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి జనరల్గా మనకి పెద్దది మరియు చిన్నది. రెండవ అతిపెద్ద చిత్తడి భూమిగా సో ఈ వెంబనాథ్ సరస్సు ఏదైతే ఉందో కేరళలో ఉంది. ఇది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియాగా పరిగణించబడుతుంది. భారతదేశంలో పొడవైనటువంటి సరస్సు. భారతదేశంలో పొడవైనటువంటి సరస్సుగా భావించబడేది ఈ వెంబనాథే రెండవ అతిపెద్ద చిత్తడి భూమిగా భారతదేశంలో గమనించాలి. నెక్స్ట్ మాంట్రాక్స్ రికార్డ్. ఈ మాంట్రాక్స్ రికార్డ్ అనగా ఈ మాంట్రాక్స్ రికార్డులో కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్ లిస్టులో ఉన్నటువంటి చిత్తడి భూముల్లో కొన్ని చిత్తడి భూములను సో ఈ రికార్డులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి చిత్తడి భూముల్ని చేరుస్తారు అనగా సో అవి గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఏమైనా ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నాయా, సో గతంలో ఎదుర్కొన్నా సరే ప్రస్తుతం ఎదుర్కొంటున్నా సరే భవిష్యత్తులో కూడా ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నాయా అలాంటి సైట్లను ఈ రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి ఈ మాంట్రాక్స్ రికార్డులో చేర్చడం జరుగుతుంది. అలాంటివి భారతదేశం నుంచి 2 ఉన్నాయి. ఒకటి కియోలాడియో, 2 లోక్తక్ సరస్సు. కియోలాడియో లేదా భరత్పూర్ లేకపోతే ఘన పక్షుల సంరక్షణ కేంద్రం, అదేవిధంగా లోక్తక్. సో కావున ఇవి గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లోక్తక్కే తీసుకుంటే అక్కడ నీరు పరిమాణం తగ్గవచ్చు. లేకపోతే ఈ కియోలాడియో తీసుకున్నట్లయితే అక్కడ పక్షుల పరిమాణం తగ్గొచ్చు, లేదంటే భూమి శాతము తగ్గొచ్చు. ఇలాంటి ఏమైనా సో గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఛాలెంజెస్ గనక ఈ ప్రయారిటీస్ కనుక ఉన్నట్లయితే వాటిని మాంట్రాక్స్ రికార్డులో చేర్చడం అనేది గమనించాలి. సో అయితే భారతదేశంలో దాదాపుగా 37 చిత్తడి భూములు అనేవి ఉన్నాయి. సో వీటికన్నా ముందు ఈ చిత్తడి భూముల నుంచి ప్రధానంగా వెలువడే వాయువు అని చిత్తడి వాయువు అని పిలుస్తాం. ఈ మార్ష్ గ్యాస్ అని పిలుస్తాం. ఈ మార్ష్ గ్యాస్ దీన్ని మనం మీథేన్గా పిలవచ్చు. చిత్తడి వాయువు ఈ వెట్లాండ్స్ నుంచి అత్యధికంగా విడుదలయ్యే వాయువు ఈ మీథేన్గా భావించాలి. దీన్ని చిత్తడి వాయువు లేదా మార్ష్ వాయువుగా మనం పరిగణిస్తాం. దీన్ని గోబర్ గ్యాస్ అంటాం, బయోగ్యాస్ అంటాం, చిత్తడి వాయువు అంటాం. పశువుల నోట్ల నుంచి విడుదలయ్యే వాయువు, ఇటుక బట్టీల నుంచి విడుదలయ్యే వాయువు, వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు, రకరకాలుగా సెప్టిక్ ట్యాంకుల నుంచి విడుదలయ్యే వాయువు, ఈ విధంగా మనం మీథేన్ని పిలుస్తూ ఉంటాం. సో మీథేన్ని చిత్తడి వాయువు అంటాం. మార్ష్ వాయువు అని పిలుస్తాం. మార్షీ ల్యాండ్స్. సో మార్షీ ల్యాండ్స్ అనగా కూడా ఇక్కడ ప్రధానంగా వెట్లాండ్స్కి ఉదాహరణగా వస్తాయి. అందువల్ల మార్షీ ల్యాండ్స్ నుంచి వెట్లాండ్స్ నుంచి విడుదలయ్యే వాయువు ఈ చిత్తడి వాయువు మీథేన్గా గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో ఉన్నటువంటి 37 చిత్తడి భూములు అన్నీ ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యమైనటువంటి చిత్తడి భూములను పరిశీలిద్దాం. ఒకటి ఈ అష్టముడి సరస్సు మనకి కేరళలో ఉంది. ఇది చిత్తడి భూమిగా గుర్తించడం జరిగింది. ఈ చిత్తడి భూమి కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్ లిస్టులో చేరడం జరిగింది. సో నెక్స్ట్ బియాస్. ఈ బియాస్ రిజర్వ్డ్ ప్రాంతం. ఈ బియాస్ రిజర్వ్డ్ ప్రాంతము జనరల్గా మనకి ఈ బియాస్ అనేది మనకి ఎర్రావడి డాల్ఫిన్స్ అనేవి ఈ బియాస్ నదిలో మనం గమనించవచ్చు. ఆ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని చిత్తడి భూమిగా పరిగణించడం జరిగింది. సో బియాస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బియాస్ అనేసరికి పంజాబ్ మనకి ప్రధానంగా ఇక్కడ ఇరావడి డాల్ఫిన్స్ అనేవి ఈ నదిలో మనం చూడవచ్చు. నెక్స్ట్ బీతరకణిక. ఈ బీతరకణిక ప్రాంతము ఒడిశాలో ఉంది. ఇక్కడ మనకి బీతరకణిక నేషనల్ పార్క్ ఉంది. అదేవిధంగా గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో బీతరకణిక మొసళ్ళ సంరక్షణ కేంద్రం. ఇక్కడ ప్రధానంగా మనకి ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఇదే అతిపెద్ద మొసలైనటువంటి క్రొకడైలస్ పోరోసస్. ఈ క్రొకడైలస్ పోరోసస్ అనేటువంటి అతిపెద్ద ఈ బ్రాకిష్ వాటర్ క్రొకడైల్ ఉప్పునీటి కైలో
నివసించే మొసలి ఇక్కడ మనకి కనిపిస్తుంది, బేతరకణికగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బేతరకణిక మడ అడవులు కూడా ఒడిస్సా. నెక్స్ట్ భోజ్, ఈ భోజ్తాల్ సరస్సు, ఈ భోజ్ ప్రాంతము భోజ్తాల్ సరస్సు. సో ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి పక్షి సారస్ క్రేన్. ఈ సారస్ క్రేన్ అనేది ఈ సరస్సులో మనం గమనించవచ్చు. భోజ్తాల్ సరస్సు, ఇది జనరల్గా మనం భోజ్తాల్ అని పిలుస్తాం, జనరల్గా భోజ్తాల్ సరస్సుగా పిలవచ్చు. సారస్ క్రేన్ అనేది చూడవచ్చు మధ్యప్రదేశ్. నెక్స్ట్ చంద్రతాల్, ఈ చంద్రతాల్ అనేటువంటి చిత్తడి భూమి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చూడవచ్చు. స్నో లెపర్డ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువేది స్నో లెపర్డ్, మంచు చిరుత. ఇక్కడ మంచు చిరుతలను కూడా చూడవచ్చు ఈ చిత్తడి భూముల్లో. నెక్స్ట్ చిలుక, ఈ చిలుక సో ఇక్కడ మనకి జనరల్గా బియాస్లో కనిపించేది ఇండస్ డాల్ఫిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ డాల్ఫిన్. అదే మనకి చిలకాలో కనిపించేది ఎర్రావడి డాల్ఫిన్స్గా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ బియాస్లో, పంజాబ్లోని ఈ బియాస్ నది పరివాహక ప్రాంతం వద్ద సో చిత్తడి భూములు ఉన్నాయని చెప్పాను. ఆ చిత్తడి భూముల్లో మనకి జనరల్గా ఈ ఎర్రావడి డాల్ఫిన్స్ అనేవి చిలకాలో, సో ఇండస్ డాల్ఫిన్స్ అనేవి బియాస్లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఈ చిలుక మనకి తెలిసిందే, తీర ప్రాంతంలో అత్యంత పొడవైనటువంటి లగూన్ సరస్సుగా పిలువబడేది తీర ప్రాంతంలో అత్యంత పొడవైన లగూన్ సరస్సుగా పిలువబడేది చిలకా సరస్సు. సో పొడవైనటువంటి ఉప్పునీటి సరస్సు ఈ చిలక. సో ఈ చిలక వద్ద మనకు జనరల్గా నల్బానా బర్డ్ శాంచురీ కూడా ఉంది, నల్బానా బర్డ్ శాంచురీ. సో చిలక ఒడిస్సాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హరికే, ఈ హరికే సరస్సు పంజాబ్గా గుర్తుపెట్టుకోవచ్చు. కంజిలి అనేటువంటి చిత్తడి భూమి పంజాబ్ రాష్ట్రంలో ఉంది. కొల్లేరు, ఇక్కడ ఆటపాక బర్డ్ శాంచురీ కూడా ఉంది కొల్లేరు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్సార్ కన్వెన్షన్లో చేరిన ఏకైక చిత్తడి భూమి కొల్లేరుగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాల్ సరోవర్, ఈ నాల్ సరోవర్ గుజరాత్ రాష్ట్రము. సో ఈ నాల్ సరోవర్ గుజరాత్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డెజర్ట్ ఏరియాలో ఉన్నటువంటి చిత్తడి భూమి నాల్ సరోవర్. ఇది కూడా పక్షుల వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ నంగల్, పంజాబ్, నంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ పంజాబ్. నవాబ్గంజ్ చిత్తడి భూమి, ఈ నవాబ్గంజ్ చిత్తడి భూమి ఇక్కడే మనకి చంద్రశేఖర్ ఆజాద్ బర్డ్ శాంచురీ. ఈ నవాబ్గంజ్ బర్డ్ శాంచురీనే చంద్రశేఖర్ ఆజాద్ బర్డ్ శాంచురీ అని పిలుస్తాం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ పాయింట్ కాలిమేర్ వైల్డ్ లైఫ్ శాంచురీ తమిళనాడు. నెక్స్ట్ అదేవిధంగా పోంగు డ్యామ్, ఈ పోంగు డ్యామ్ జనరల్గా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తాం. పోంగు డ్యామ్ సరస్సు అని పిలుస్తాం, బియాస్ నదిపై ఉంది పోంగు డ్యామ్ సరస్సు. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. సస్తం కొట్ట, ఈ సస్తం కొట్ట సరస్సు అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ కేరళ. కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పిలువబడేది సస్తం కొట్ట, ఇది కూడా చిత్తడి భూమి కేరళ. నెక్స్ట్ రోపార్ అనేది ఇది సో పంజాబ్ గుర్తుపెట్టుకోవచ్చు, చిత్తడి భూమి. నెక్స్ట్ రుద్రసాగర్ సరస్సు త్రిపురగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సాంబార్, మనకు తెలిసిందే దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇన్లాండ్ సాల్ట్ లేక్, అతిపెద్ద లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్గా పిలువబడేది సాంబార్ సరస్సు రాజస్థాన్. సోమోరిరి సరస్సు లడఖ్గా గుర్తుపెట్టుకోవాలి. వెంబనాథ్ మనకు తెలిసిందే రెండవ అతిపెద్ద చిత్తడి భూమి వెంబనాథ్. దేశంలో పొడవైనటువంటి సరస్సు వెంబనాథ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఊలార్, ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు మనకు తెలిసిందే ఊలార్. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి చిత్తడి భూములుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కావున ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్తడి భూమి అనేది ఈకోటోన్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈకోటోన్ అనేసరికి మీకు చెప్పాను, ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ టూ ఈకోసిస్టమ్స్. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఒక పరివర్తన మండలమే ఈకోటోన్, అది చిత్తడి భూమిగా చెప్పుకోవచ్చు. ఇది ఒక టెరిస్ట్రియల్ ప్రాంతం, ఇది ఆక్వాటిక్ ప్రాంతం. మధ్యలో మనకి చిత్తడి భూమి ఏర్పడవచ్చు. లేదా సో ఇది నది, ఇదేమో సముద్రము, మధ్యలో మనకి చిత్తడి భూమి అనేది ఏర్పడవచ్చు. సో ఈ ఈకోటోన్గా మనం చెప్తాం. ఈకోటోన్ అనగానే చిత్తడి భూమి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
సో అదేవిధంగా లార్జ్ కమ్యూనిటీ బిట్వీన్ టూ ఈకో సిస్టమ్స్గా కూడా మనం ఈ ఈకోటోన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. అలాగే చిత్తడి భూముల నుంచి ప్రధానంగా విడుదలయ్యే వాయువు మీథేన్ వాయువుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1971 ఫిబ్రవరి 2 మనకు వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటున్నాం. అమలు అయితే 1975 డిసెంబర్ 21, 171 దేశాలు. ఇండియా 1981లో 37 చిత్తడి భూములు ఉన్నాయి. తొలి చిత్తడి భూములు చిలక కియోలాడియో ఇన్ ది ఇయర్ 1981. అలాగే బొలీవియా దేశంలో ఎక్కువ చిత్తడి భూముల విస్తీర్ణం ఉంది. అలాగే ఇండియాలో మొత్తం 4.63%. సో ఓవరాల్గా చూస్తే చిత్తడి భూమి అనేసరికి ఆ ప్రాంతం వద్ద నీరు నిల్వ ఉండాలి, సో బురదగా ఉండాలి, బురదగా ఉండాలి, జీవ వైవిధ్యం, ముఖ్యంగా అక్కడ రకరకాల పక్షులు జంతువులు నీటి కోసమైనా సరే ఆ ప్రాంతం వద్ద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ చిత్తడి భూముల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. అందువల్లనే ఈ రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి సెక్రటేరియట్ అనేది మనకి ఈ స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. ఈ రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరో అదొక్కటి కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతాలు గమనించండి మనకి. సో అష్టముడి తీసుకుంటే కేరళ, బియాస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఇది పంజాబ్, ఇండస్ డాల్ఫిన్ అనే దీనిలో కనిపిస్తుంది. బేతర్కణిక ఒడిశా, భోజ్ మధ్యప్రదేశ్, చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్, చిలక ఒడిశా, హరికే పంజాబ్, కంజిలీ పంజాబ్, కొల్లేరు వెస్ట్ గోదావరి ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, నాల్ సరోవర్ గుజరాత్, నంగల్ పంజాబ్, నవాబ్గంజ్ దీన్ని చంద్రశేఖర్ ఆజాద్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, పాయింట్ కాలిమేర్ తమిళనాడు, ఊలార్ జమ్మూ కాశ్మీర్, వెంబనాథ్ కేరళ, సోమోరిరి లడక్, సాంబార్ రాజస్థాన్, రుద్రసాగర్ త్రిపుర, రోపార్ పంజాబ్, సస్తం కొట్ట కేరళ, పోంగు డ్యామ్ బియాస్ నదిపై హిమాచల్ ప్రదేశ్. సో ఇది జనరల్గా మనకి చిత్తడి భూములకు సంబంధించిన సమాచారం. మరొక వీడియో యందు మరొక సమాచారం గురించి తెలుసుకుందాం. మీట్ యు టుమారో.